రాజమహేంద్రవరం నుంచి ఎన్నో ఆశలతో తన కళను ప్రదర్శించాలని భవ్యశ్రీ అనే యువ డాన్సర్ రాజోలు మండలం శివకోటి గ్రామానికి వచ్చింది. ముసలమ్మ అనే కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల సందర్భంగా నాట్య బృందంతో కలిసి వచ్చినటువంటి ఆమె తన వేషధారణ అంతా పూర్తి చేసుకుంది. ఎందుకంటే టైం అవుతుంది. తన వేషధారణ, తన గెటప్స్ అంతా, మేకప్ అంతా రెడీగా పెట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుని ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అద్భుతంగా డ్యాన్స్ చేయాలి, ఇక్కడ ప్రజల అభిమానం చూరగొనాలని చెప్పి ఎంతో ఆశతో రెడీ అయింది. కొద్దిసేపట్లో స్టేజ్ ఎక్కి తన ప్రతిభను ఇక్కడి ప్రజలకు చూపించాలనుకుంది. అదే ఆమె ఆఖరి అలంకరణ అవుతుంది అని చెప్పి ఎవరు ఊహించలా. చాలా బాధాకరమైన విషయం. ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధమై పై అంతస్తు నుంచి మెట్లు దిగి కిందకు వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారి స్క్రీన్ మీద ఆ భవంతికి సంబంధించినటువంటి, ఆ మేడకు సంబంధించినటువంటి దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి భవనం అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ డ్యాన్సర్ల బృందానికి అక్కడ అకామిడేషన్ ఇచ్చారండి. అక్కడ ఉండటానికి, స్టే చేయడానికి, మేకప్లు వేసుకోవటానికి, వాళ్ళు తయారు కావటానికి వాళ్ళకి రూమ్స్ ఇస్తారు కదా, ఆ బిల్డింగ్లో ఇచ్చారు. పూర్తిగా నిర్మాణం కానటువంటి బిల్డింగ్ అది. క్లియర్గా అర్థమవుతుంది, మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆమె అంతా రెడీ అయిపోయి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పి ఆత్మవిశ్వాసంతో ఆమె మెట్లు దిగి వస్తుండగా ఆ యువ కళాకారిణి ఎంత బాగుందో చూడండి. భవ్యశ్రీ స్టేజ్ మీద ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ యువ కళాకారిణి ఒక్కసారి మెట్లు దిగి ఆ భవనం మీద నుంచి కిందికి వస్తున్నటువంటి క్రమంలో చెప్పులు ఆ మెట్ల దగ్గర మడతపడి, అంటే బెండ్ అయిపోయి సరిగ్గా అదుపు కోల్పోయింది. పూర్తిగా అదుపు తప్పి ఆమె జారిపోయి మెట్ల నుంచి నేరుగా కిందకు పడిందండి. ఎందుకంటే అక్కడ సేఫ్టీ వాల్ లేదు, కేవలం మెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ మెట్లకి ఇటు పక్కన ఒక చిన్న గోడ లాంటిది ఉండాలి, రైలింగ్ అన్నా ఉండాలి, కానీ అవేమీ లేవు. కనీసం అద్దం అయినా ఉండాలి, అడ్డం. కానీ అవి లేకపోవటం వల్ల, సేఫ్టీ లేకపోవటం వల్ల ఒక్కసారిగా కాలు అట్లా మడతపడి బెణికి చెప్పు ఆమె అదుపు కోల్పోయి, నియంత్రణను కోల్పోయి ఒక్కసారిగా కిందకి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి, ఆ మెట్ల మీద నుంచి కిందకి జారిపడింది. తలకి బలమైనటువంటి గాయమైంది. ఆమెను కాపాడుకోవాలని తోటి కళాకారులు, ఆలయ కమిటీ సభ్యులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి పరుగున ఆమెను తీసుకెళ్లారు. కానీ లాభం లేకపోయింది. ఆసుపత్రికి చేరేలోపే ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి.